హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లి అల్లాడి పెంటాయి నగర్లో ఉన్న శ్రీ 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 దేవి మైసమ్మ దేవాలయం కోసం తెలుసుకుందాము. ఈ ఆలయానికి మెట్రో ట్రైన్ ద్వారా రీచ్ అవ్వాలంటే పెరేడ్ మెట్రో స్టేషన్ దగ్గరవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ ఆలయం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సాయి శ్రీనివాస్ ఎస్టేట్ పక్కనే సుమన్ హౌసింగ్ కాలనీలో ఉన్న ఈ ఆలయం అంటే స్థానిక ప్రజలకు ఎంతో నమ్మకం. ఆదివారం శ్రావణ మాసంలో బోనాల జాతర వేళల్లో ఈ మైసమ్మ తల్లిని దర్శించుకునే భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. వెస్ట్ మారేడ్పల్లిలోని ఒక మట్టి గోడలో ఈ అమ్మవారు స్వయంభూగా అవతరించి భక్తుల కోరికలన్నీ తీర్చే కొంగు బంగారంగా వెలిశారు. సృష్టి స్థితి లయ కారకురాలైన ఈ మైసమ్మ తల్లిని మనం కట్ట మైసమ్మ, గండి మైసమ్మ, గాంధారి మైసమ్మ, బంగారు మైసమ్మ, పంట మైసమ్మ ఇలా ఏ పేరుతో పిలిచినా ఆ తల్లి నామమే. ఈ మైసమ్మ తల్లి ఒక గ్రామ దేవత, స్థానిక దేవత, ఇక్కడ ఉన్న జనం గుండెల్లో కొలువైన జానపద దేవత. ప్రస్తుతం జరుగుతున్న బోనాల ఉత్సవం సందర్భంగా ఈ అమ్మవారిని భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. కట్ట మైసమ్మ తల్లి అంటే నీటిని, పశుపక్షాదులను రక్షించే తల్లి. నల్ల మైసమ్మ అంటే నల్ల రంగులో ఉండి చెట్టు కింద పూజించబడే నల్ల మైసమ్మ తల్లి. తెల్ల మైసమ్మ అంటే తెల్లగా ఉండి గోడలో పూజించబడే తల్లి. బంగారు మైసమ్మ అంటే బంగారు రంగులో ఉండి గ్రామాన్ని, పట్టణాన్ని లేక నగరాన్ని కాపాడే తల్లి. వెండి మైసమ్మ అంటే గ్రామ శివార్లలో అంటే విలేజ్ అవుట్స్కట్స్లో పూజించబడే దేవత. పంట మైసమ్మ అంటే వ్యవసాయ భూములలో కోతలకు ముందు, వ్యవసాయానికి ముందు పూజించి పంటలు బాగా పండాలని రైతులచే పూజించబడే దేవత. ఈ విధంగా ఏ మైసమ్మ అయినా ఆమె నామమే, ఏ రూపమైనా ఆ తల్లి రూపమే. ఈ ఆలయంలో ఉన్న మైసమ్మ తల్లిని పూజించడం వల్ల మన కష్టాలని అధిగమించి అనారోగ్యాన్ని జయించి పూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాము. ఆషాఢ మాసంలో అంటే జూలై నెలలో జరిగే బోనాల పండుగలో ఈ అమ్మవారి విశేష అలంకరణ చాలా అందంగా ఉంటుంది. ఘటం అంటే ఒక రాగి కుండ. ఈ కుండను మైసమ్మ తల్లి అవతారంగా అలంకరిస్తారు. ఈ ఘటాన్ని డప్పులు వాయిస్తూ ఘటం నిమజ్జనం చేయడంతో ఇక్కడ జరిగే ఉత్సవం ముగుస్తుంది. బోనాల జాతర వేళలో ఈ ఆలయం యొక్క పండుగ వాతావరణం చాలా అందంగా కనిపిస్తుంది. అమ్మవారి భక్తి పాటలతో ఈ ప్రాంతం మార్మోగిపోతుంది. ఈ ఆలయం దగ్గరలోని వీధులన్నీ వేప ఆకులతో, అమ్మవారి చిత్రాలతో, ఫ్లెక్సీలతో, విద్యుత్ దీపాలతో అలంకరించబడతాయి. ఈ ఆలయం మెయిన్ రోడ్లో చాలా రణగొణ ధ్వనులు ఉన్న ఏరియా అయినప్పటికీ ఆలయంలో కూర్చుంటే, అమ్మవారిని కొలుస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. తెలంగాణలో ఎన్నో ఆలయాలు ఉన్నప్పటికీ ఈ మైసమ్మ తల్లి ఆలయం ఎంతో శక్తివంతమైన ఆలయంగా, భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి పొందింది. నేనైతే ఎక్కువగా ఈ ఆలయానికి రాచకొండ కోటలో ఉన్న సర్ల మైసమ్మ దేవాలయానికి వెళ్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.